రవాణా శాఖలో అవినీతి రై రై ప్రతి పనికి అదనపు వసూళ్లట. ఇందుకోసం ఏజెంట్లు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక వ్యవస్థ. రవాణా శాఖ మినిస్టర్ ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు. చూసుకోరు ఏందో ఇది. అవినీతి ఆకాశాన్ని అంటుతుందట. ఇది ముందు నుంచి ఉన్నది, కంటిన్యూ అవుతుంది. మరి కంటిన్యూ కావద్దు కదా. మార్పు అంటే అదే కదా. అవినీతి లేని రాజ్యాన్ని నిర్మించాలి కదా మీరు. మరి ఎందుకు కంటిన్యూ అవుతున్నది? బస్సులు లారీలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలోని పలు కార్యాలయాల్లో చేయి తడపాల్సింది. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఎక్కడ అధికారులు ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఇప్పుడు ఆ చైర్లో మెయిన్ సంతకం పెట్టాడు కనబడి ఈ కేసులో. వీడి కింద ఏజెంట్లు ఉంటారు, ఆ పైన కొంచెం ఇంకొక పెద్ద ఆఫీసర్ ఉంటాడు. అందరి పని ఆ వసూలు చేసే బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? అందరి అమౌంట్ని ముందే లెక్క కట్టి వసూలు చేస్తాడు. వసూలు చేసి ఎవరి వాటా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతాడు సాయంత్రానికి. ఇక ఆయన పైన కూర్చుని ఆయన జేబు నింపుకొని ఇంటికి పోతాడు. ఇది ప్రతి డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఇక్కడ. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి. జరిగే వ్యవహారం ఇట్లనే ఉంటుంది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఎక్కడ అధికారులు ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఏజెంట్లు, సంఘాల ప్రతినిధులు, డీలర్లే ఇక్కడ కీలకం. పలువురు అధికారులు ఈ వసూళ్ల కోసం ప్రైవేటుగా కొందరు ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నారు. వాడు కలెక్టర్ అమయ్ కుమార్ అంటోడు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకున్నాడు కదా, సంతోష్ చారిన్ అని. వాడి పని ఏంది? మొత్తం వసూలు చేయాలా, కేసులన్నీ అమయ్ కుమార్ దగ్గరికి తీసుకురావాలి. వీడు 400 కోట్లకు ఎదిగిండు, వాడు పైన ఉన్నాడు 1000 కోట్లకు ఎదిగిండు. ఇప్పుడు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిన మేడ్చల్ మన ఏడి శ్రీనివాసులు అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకు బ్యాచ్ ఉంటుంది, ఆయనకు మాఫియా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన కింద ఉన్న పెట్టుకుంటాడు, మొత్తం కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రవాణా శాఖలో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఇదొక కల్చర్ అనమాట. వరంగల్ సహా కార్యాలయం ముగిసిన తర్వాత లెక్కలు చక్క పెట్టుకుంటున్నట్టు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఆఫీస్ అయిపోగానే ఏం పని, గంట సేపు ఎంతెంత వచ్చింది, ఎంతెంత పోయింది, నీకెంత నాకెంత. వరంగల్ సహా పలు జిల్లాల్లో సాయంత్రం హోటల్స్లో పంపకాల వ్యవహారాలు సాగుతూ ఉంటాయట. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లో డీలర్కు అధికారులకు మధ్య ఏజెంట్లు వారధిగా పనిచేస్తున్నారు. బండి కొన్నప్పుడే డీలర్ అదనంగా వసూలు చేస్తారట. చూసుకోరు ఎట్లుందో. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏజెంట్లు అధికారుల తరపున మనుషుల్ని కలిసి ఎప్పటి లెక్కలు అప్పుడు సరిచేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్లకు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు ఈ వ్యవహారాలు చక్కబెడతారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల లావాదేవీలను పలు చోట్ల సంఘాల ప్రతినిధులు చూసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రవాణా శాఖలో ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డీటీసీ పుప్పాల శ్రీనివాసును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిరట. కాగితాలపైన ప్రత్యేక కోడ్ రాస్తారట. ఈ కరప్షన్ విషయంలో రవాణా శాఖ కార్యాలయం చుట్టూ ఏజెంట్ల ఆఫీసులు ఉంటాయి. వారి ద్వారా వెళ్లే వారికి దరఖాస్తు ఫారం పైన ఓ కోడ్ రాస్తారు. అది ఉంటే సులభంగా పని అయిపోతుంది. నేరుగా వెళ్లే వారిని చిన్న చిన్న సాంకేతిక కారణాలతో కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. నువ్వు డైరెక్ట్ పోయినావు అనుకో, పని కాదు. ఏజెంట్ దగ్గర పోయినావు అనుకో, ఆయన పైన కోడ్ రాసిన ఆ కోడ్ చూసి అక్కడ పని అయిపోతుంది అన్నట్టు. కాసులు కురిపిస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు. రవాణా శాఖలో కొందరు అధికారులకు ఇసుక లారీలు, ట్రాక్టర్లు, బడి బస్సులు కాసులు కురిపిస్తున్నాయి. ఇసుక రీచ్లు అధికంగా ఉన్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అవినీతి బాగా జరుగుతున్నది. ఓవర్లోడ్తో వెళ్లే ఇసుక లారీల నుంచి 4000 చొప్పున డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. లేదంటే బండి సీజ్ చేస్తామని అంటున్నారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు చెప్పిన చోట మాత్రం ఇసుక లారీలు, విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్కు రాయితీ ఇస్తున్నట్టు తెలిసింది. అనధికారిక వసూళ్లు మచ్చుకు కొన్ని. ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్కు 1000 రూపాయలు, కారుకు 2 నుంచి 3000 వసూలు చేస్తున్నారు. ఏటా సగటున 10 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్కు 750, కారుకు 2500 తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 23,824 స్కూళ్ళు, కాలేజీ బస్సులున్నాయి. బడి, కాలేజ్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్కు విద్యాసంస్థ స్థాయి బస్సుల సంఖ్యను బట్టి ఏడాదికి ఒక్కో బస్సుకు 2000 నుంచి 2500 దాకా వసూలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ బస్సులకు ఒక్కో దానికి 4500 వరకు తీసుకుంటున్నారు. విద్యా సంస్థలు అధికారులకు మధ్యవర్తులుగా కొన్ని సంఘాల వారు కూడా వ్యవహరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఒక ఉమ్మడి జిల్లాలో ఈ విషయంలో ఒక అసోసియేషన్ కీలకంగా వ్యవహరిస్తుందట. సరుకుల్ని రవాణా చేసే ట్రాలీల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనం నుంచి ఏడాదికి 5000 వరకు మధ్యవర్తులు వసూలు చేస్తున్నారు. మహబాద్, ములుగు, జనగామ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ట్రాలీలు అధికంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వారికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. దీనికి 10,000 తీసుకుంటున్నారు.
సంఖ్య పెరిగింది, లెక్క తగ్గింది, రేటు పెంచండి. ఏజెంట్ల ద్వారా వసూలయ్యే మొత్తాల్ని రవాణా శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పంచుకుంటున్నారు. నిజాయితీగా వ్యవహరించే కొందరు అధికారులు మాత్రం అవినీతికి దూరంగా ఉంటున్నారు. రవాణా శాఖలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, దాంతో గతంతో పోలిస్తే అవినీతి సొమ్ము తగ్గుతోందని, రేట్లు పెంచాలని ఏజెంట్ల మీద ఒత్తిడి మొదలైందట. అరే భయ్, వీడోడు వచ్చిండు, పైసలు తక్కువైనాయి, నాకు 5,000 వస్తున్నాయి, రోజుకి 10,000 వస్తున్నాయి, జేబు నిండుతలేదు, ఇంటికి పోగానే మా ఆవిడ కొడుతున్నది, ఏమైనా నేను 5,000 తెస్తే వాళ్ళ 10,000 లేకపో, మొన్న 10,000 తెస్తే వీళ్ళు 5,000 తెస్తే, జర రేటు పెంచరి, వసూలు చేయరు గట్టిగా అని చెప్తున్నారట. ఎవరు? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారైనా. నేను ఈ పరిస్థితి గతంలో లేదని చెప్పట్లా, ఉన్నది, కంటిన్యూ అవుతున్నది, ఇంకా పెరిగినా పెరగవచ్చు.